స్క్రీన్ షేర్ చేశారు కదా. ఈరోజు టాపిక్ ఏంటి? లాస్ట్ టాపిక్ ఏమైంది? ఏమనుకున్నాం ఈరోజు ఏంటి? రికరింగ్ ఎంట్రీస్ చెప్తాను సార్. రికరింగ్ ఎంట్రీస్ అనుకున్నామా? ఓకే ఫైన్. చూడండి రికరింగ్ ఎంట్రీస్. సో రికరింగ్ ఎంట్రీస్ చేద్దాం. చూడండి చాలా సింపుల్ కాన్ఫిగరేషన్స్. ఈసీసీ S/4HANA అండ్ ఎండ్ యూజర్ సేమ్ టు సేమ్ కాన్సెప్ట్ అండి, ఏమీ డిఫరెన్స్ ఉండదు. రికరింగ్ ఎంట్రీస్ అంటే మీనింగ్ ఏంటి? మనం ప్రీవియస్ క్లాసెస్ లో శాంపిల్ డాక్యుమెంట్ కు డిస్కస్ చేసాం. శాంపిల్ డాక్యుమెంట్. సో ఈ శాంపిల్ డాక్యుమెంట్ ఏ విధంగా అయితే మనం క్రియేట్ చేస్తామో రికరింగ్ ఎంట్రీస్ కూడా అంతే. 1 minute ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను మీకు. రికరింగ్ డాక్యుమెంట్స్ కదా, 1 minute. ఓకే చూడండి, నేను మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. 1 minute. రికరింగ్ డాక్యుమెంట్స్ ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను చూడండి. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఓపెన్ చేయండి. సో రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే మీనింగ్ ఏంటి? ఎగ్జాంపుల్ మనం శాంపిల్ డాక్యుమెంట్స్ ఇంతకుముందు క్రియేట్ చేసాం. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ కూడా కొన్ని ఆటోమేటిక్ గా శాంపిల్ డాక్యుమెంట్ ని బేస్ గా చేసుకుని మనం ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. అలాగే రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అవ్వడానికి మనకి రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ ఆటోమేటిక్ గా జరుగుతాయి అన్నమాట ట్రాన్సాక్షన్స్. వాటి పర్పస్ మనకి రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. మీనింగ్ ఆఫ్ రికరింగ్ డాక్యుమెంట్స్ ఆర్ రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ డాక్యుమెంట్స్ అలౌస్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఆటోమేటికల్లీ. అంటే ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ జరగడానికి మనకి రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ గా ట్రాన్సాక్షన్స్ అన్నమాట. ఒకసారి రికరింగ్ డాక్యుమెంట్ ఏదైనా క్రియేట్ చేసామనుకోండి, దాన్ని బేస్ గా చేసుకుని ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. దీన్ని ఏమంటారు? రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. సో క్రియేషన్ ఆఫ్ అకౌంటింగ్ ఎంట్రీస్ బేస్డ్ ఆన్ ది ప్రీ డిఫైన్డ్ పారామీటర్స్. ప్రీ డిఫైన్డ్ అంటే మనం ముందుగానే మనం కాన్ఫిగరేషన్ చేస్తాం, దాన్ని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫామ్ అవుతుంది. వీటిని ఏమంటారంటే రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. ఎటువంటి వాటి రికరింగ్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తారు? కింద చూడండి ఏముంది. చూడండి, రెంట్ పే చేస్తాం. దీనికి ఒక రికరింగ్ డాక్యుమెంట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్
ఎలక్ట్రిసిటీ బిల్ కూడా రికరింగ్ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవచ్చు. సాలరీస్ లేదంటే ఈఎంఐస్, ఇన్స్టాల్మెంట్స్ ఏవైనా సరే మనం వీటన్నిటికీ కూడా మనం రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే ఏమైనా ఈఎంఐస్ పే చేయాలి, వాటికి కూడా మనం రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి క్రియేట్ చేసుకుంటాం అనమాట. సో రికరింగ్ డాక్యుమెంట్స్ అంటే ఏంటి? బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఆటోమేటిక్ గా ప్రాసెస్ జరగడానికి ఈ రికరింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఉపయోగపడతాయి. వీటిని రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ యూ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్ మనం అకౌంటింగ్ ఎంట్రీస్ ని పోస్ట్ చేస్తాం. దట్ అకౌంటింగ్ ఎంట్రీస్ we make it as a రికరింగ్ డాక్యుమెంట్. రెగ్యులర్ గా ఉపయోగించేటటువంటి అకౌంటింగ్ ఎంట్రీస్ ని మనము రికరింగ్ డాక్యుమెంట్స్ కింద కన్సిడర్ చేస్తాం. రికరింగ్ డాక్యుమెంట్స్ విల్ నాట్ అప్డేటెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. యాక్చువల్గా మనం ఎప్పుడైతే రికరింగ్ డాక్యుమెంట్ జస్ట్ క్రియేట్ చేస్తాం, అవి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ పైన అప్డేట్ అవ్వవు. ఎప్పుడైతే రికరింగ్ డాక్యుమెంట్ అనేది పోస్ట్ అవుతుందో అప్పుడు మాత్రమే బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో అప్డేట్ అవుతాయి. శాంపిల్ డాక్యుమెంట్ అనేది ఎలా ఉంటుంది? స్టోర్ అవుతుంది, పోస్ట్ అవ్వదు. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్షన్ అనేది ఉండదు. అలాగే రికరింగ్ డాక్యుమెంట్ కూడా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఎఫెక్ట్ అవ్వదు. మనం క్రియేట్ చేసిన తర్వాత అది పోస్ట్ చేస్తేనే రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ డాక్యుమెంట్ అయినా సరే మనం పోస్ట్ చేయాలి, పోస్ట్ చేస్తేనే రికరింగ్ డాక్యుమెంట్ అనేది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ అవుతుంది. పోస్ట్ అయితేనే, అవ్వకపోతే అది ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన రిఫ్లెక్ట్ ఉండదు. రికరింగ్ డాక్యుమెంట్ ఈజ్ లైక్ ఏ వన్ టెంప్లేట్. ఎగ్జాంపుల్, శాంపిల్ డాక్యుమెంట్ అంటే ఏంటి? అది కూడా టెంప్లేటే కదా, సేమ్ టు సేమ్. అలాగే రికరింగ్ డాక్యుమెంట్ అనేది వన్ కైండ్ ఆఫ్ ది టెంప్లేట్. ఇట్ ఈస్ నాట్ అప్డేటెడ్ ఎనీ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. బుక్స్ ఆఫ్ అకౌంట్స్ లో కూడా అప్డేట్ అవ్వదు. నెక్స్ట్, వాట్ ఎవర్ అకౌంటింగ్ ఎంట్రీస్ వీ వాంట్ టు పోస్ట్ ఎవ్రీ మంత్ ఏమైతే మన అకౌంటింగ్ ఎంట్రీస్ అవి మనం పోస్ట్ చేస్తామో దట్ అకౌంటింగ్ ఎంట్రీస్ వీ కెన్ సేవ్ యాజ్ రికరింగ్ డాక్యుమెంట్. నాకు కొంచెం ఫుల్ కోల్డ్ ఉంది, ఆ వాయిస్ అర్థమవుతుందా మీకు? ఎస్ సార్, క్లియర్ గానే ఉంది సార్. నాకు బాగా కోల్డ్ ఉంది ఈరోజు క్లాస్ చెప్పలేను అనుకున్నాను, బట్ ఓకే. సో ఎవ్రీ మంత్ మనం ఏమైతే కొన్ని డాక్యుమెంట్స్ ఆటోమేటిక్ గా పోస్ట్ చేస్తామో వాటిని ఏమంటామంటే రికరింగ్ డాక్యుమెంట్స్ అంటారు. క్లియర్ కదా? ఇది రికరింగ్ డాక్యుమెంట్స్ అన్నమాట. నెక్స్ట్, సో రికరింగ్ డాక్యుమెంట్స్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేద్దాము. ఎగ్జాంపుల్, మనం రికరింగ్ డాక్యుమెంట్స్ ని ఎలా క్రియేట్ చేయాలి ఏంటనే చూద్దాము. ఫస్ట్ ఒక పని చేద్దాం. మనం లోన్ తీసుకున్నట్లు ఒక అకౌంటింగ్ ఎంట్రీ అనేది క్రియేట్ చేద్దాము. ఫస్ట్ ఒక పని చేయండి, మీరు FS00కి వెళ్ళండి. మన కంపెనీ వాళ్ళు లోన్ తీసుకున్నాడు. ఎగ్జాంపుల్, ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేయాలి. ఇది రికరింగ్ డాక్యుమెంట్స్ ద్వారా ఆటోమేటిక్ గా ఎలా ప్రాసెస్ చేయాలనేది చూద్దాం. కరెంట్ లయబిలిటీస్ లోకి వెళ్ళండి. నంబర్ తీసుకోండి. కరెంట్ లయబిలిటీస్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. S/4HANA కూడా ఫాలో అవ్వండి. S/4HANA ఛానల్ ఇచ్చాను కదా మీకు, ఆ వీడియోస్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ అవి కొన్ని వీడియోస్ 1.5 hours అట్లా ఉన్నాయి. అంటే ఎక్స్ప్లెనేషన్ ఏం లేదు, ఈసీసీలో చెప్పాను కాబట్టి S/4HANA వీడియోస్ కూడా ఫాలో అవ్వండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్, కంట్రోల్ డేటా, లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 001, create bank interest G001 and save. సో లోన్ అకౌంట్ అనేది ఒకటి క్రియేట్ చేసాం. సో మనం ఒక 1 lakh లోన్ తీసుకున్నాం. అకౌంటింగ్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది?
లోన్ తీసుకుంటే ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఎవరు చెప్తారు? డేటా టు లోన్. ఏంటండి చెప్పండి. డేటా టు లోన్. బ్యాంక్ అకౌంట్ డేటా టు లోన్ అకౌంటా? కరెక్టే చెప్పారు ఎవరు. ఓకే, FB50కి వెళ్ళండి. బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. $1 lakh తీసుకోండి. 1 lakh. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్. Simulate and post. Post. ఓకే, 1 lakh అనేది ఒక లోన్ అనేది తీసుకున్నాం. ఓకే ఫైన్. సో రికరింగ్ ఎంట్రీస్ ని మనం ఎట్లా క్రియేట్ చేయాలి? ఎగ్జాంపుల్, నేను లోన్ అమౌంట్ పే చేయాలి మంత్లీ 25,000 అనుకుందాం ఎగ్జాంపుల్. ఓకే, సో ఆటోమేటిక్గా అకౌంటింగ్ ఎంట్రీ అనేది ఫామ్ అవ్వాలి. ఎలా ఫామ్ అవుతుంది? ఎగ్జాంపుల్ వెళ్ళండి, కాన్ఫిగరేషన్ చూడండి, టీ కోడ్ ఏముంది? రికరింగ్ ఎంట్రీ రన్ షెడ్యూల్ OBC1. OBC1 అది కాదు, దాని కింద ఉంటుంది చూడండి, OBC1 వెళ్ళండి. నిమిట్రీస్ వెళ్ళండి. సో రన్ షెడ్యూల్ అనేది ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాం. మీ ఇష్టం, మీరు ఏదైనా తీసుకోవచ్చు, ఎనీ 4 digits. ఇట్స్ మేబీ న్యూమరికల్ ఆర్ ఇట్స్ మేబీ ఆల్ఫాబెట్, ఏమైనా తీసుకోండి. ఎగ్జాంపుల్ మీ కంపెనీ కూడా తీసుకుందాం మనం. మీ కంపెనీ కూడా ఎలా ఇస్తారా? ఓకే ఫైన్, ఇవ్వండి, ఏదైనా పర్వాలేదు. సో నెంబర్ తీసుకున్నాం, 2007 తీసుకున్నాం, లేదంటే మీ కంపెనీ కోడ్, లేదంటే మీ ఇష్టం, ఎలాగైనా తీసుకోండి. నెక్స్ట్ డిస్క్రిప్షన్, ఎవ్రీ మంత్ ఆఫ్ 5th అని ఇవ్వండి. 5th కి ఎవ్రీ మంత్ 5th కి లోన్ అమౌంట్ అనేది డిడక్ట్ అవ్వాలి. ఎంటర్, సేవ్. నెక్స్ట్ మెయింటైన్ టేబుల్ OBC1. సెకండ్ స్టెప్ OBC1 మెయింటైన్ టేబుల్. OBC2 కరెక్ట్, ఎంటర్ చేయండి. మీ రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చారు? మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్ జస్ట్ నౌ క్రియేట్ చేశాను కదా, ఆ రన్ షెడ్యూల్ అనేది ఇవ్వండి. ఇన్వెంటరీకి వెళ్ళండి. సో అమౌంట్ ఏ రోజు డిడక్ట్ అవ్వాలి కంపెనీ నుండి? ఓకే చూద్దాం. ఎగ్జాంపుల్ ఎవ్రీ మంత్ 5th అనుకుందాం. 05/09/2024, 05/10/2024. నెక్స్ట్ నెంబర్, నెక్స్ట్ వన్ 05/11/2024. నెక్స్ట్ 05/12/2024. ఎంటర్, సేవ్. 4 ఇన్స్టాల్మెంట్స్ గా పే చేస్తున్నాం. 1 lakh కదా, మీ ఇష్టం, మీరు 10 ఇన్స్టాల్మెంట్స్ చేస్తారంటే 10 తీసుకోండి, సేమ్ ఇలాగే. 5 ఇన్స్టాల్మెంట్స్ అయితే 5 తీసుకోండి, 2 అయితే 2 తీసుకోండి, ఎవ్రీ మంత్ అయితే మంత్లీ. అంటే మీరు ఎలా పేమెంట్, ఈఎంఐ అనేది ఎలా పే చేస్తారు, లేకపోతే రికరింగ్ డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా ఫామ్ అవుతుంది ఈఎంఐ పే చేసినట్లు. సో దాన్ని బేస్ గా చేసుకుని టేబుల్ అనేది డిజైన్ చేయాలి. ఎవ్రీ మంత్ అంటే నేను 1 lakh లోన్, సో ఎవ్రీ మంత్ 25,000 నేను పే చేస్తాను అనుకుందాం. ఓకే, సో నేను 4 ఇన్స్టాల్మెంట్స్ తీసుకుంటున్నాను. అదే 10 ఇన్స్టాల్మెంట్స్ అయితే 10 తీసుకోండి, మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా తీసుకోండి. సేవ్.
సేవ్. నెక్స్ట్ నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. రికరింగ్ డాక్యుమెంట్స్ కి నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. FBN1 కంపెనీ కోడ్ అండ్ ఇంటర్వెల్ ప్లస్ సింబల్ తీసుకోండి. సో దీనికి X1 ఇస్తాం. X1 ఏంటి? స్టాండర్డ్ 2024 లాస్ట్ నెంబర్ ఏముందో చూడండి, తర్వాత నెంబర్ తీసుకోండి. 5001 నుండి తీసుకోండి. 1 to 6000. ఎంటర్ సేవ్. సేవ్. ఓకే. నెక్స్ట్ రికరింగ్ డాక్యుమెంట్స్ ని క్రియేట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి ఎవరు? ఎండ్ యూజర్ యాక్టివిటీ. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ నుంచి ఎండ్ యూజర్ యాక్టివిటీ. ఓకే, పాత్ ద్వారా వెళ్దామా? ఎండ్ యూజర్ కాబట్టి ఎండ్ యూజర్ స్క్రీన్ లో వెళ్దాం. 1 minute. ఓకే, ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళండి. /n వచ్చే సార్ SPR వాళ్ళకి వచ్చాను. ఎండ్ యూజర్ స్క్రీన్ కదా, SPRO కాదు. ఇది కన్సల్టెంట్ స్క్రీన్ మనం వచ్చింది, ఇది ఎండ్ యూజర్ స్క్రీన్. ఓకే, అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ. ఇక్కడ రికరింగ్ ఎంట్రీస్ ఉందా చూడండి. రిఫరెన్స్ డాక్యుమెంట్ లో ఉంటుంది చూడండి కింద. ఇంకా నెక్స్ట్ వన్, లాస్ట్ వన్, అదిగో రికరింగ్ డాక్యుమెంట్స్. ఇక్కడ నుంచి చేయొచ్చు. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, చూడండి ఫస్ట్ రన్ అన్నాడు. ఫస్ట్ రన్ ఏంటి? 05/08/2024. లాస్ట్ రన్ ఏ రోజు? లాస్ట్ రన్ ఏంటి? లాస్ట్ డేట్ 4 ఇన్స్టాల్మెంట్స్ కదా, 05/2024. నెక్స్ట్ రన్ షెడ్యూల్. మనం రన్ షెడ్యూల్ డిఫైన్ చేసాం, గుర్తుందా? మీ కంపెనీ కూడా మీ రన్ షెడ్యూల్ అది ఇవ్వండి. జస్ట్ నో మనం క్రియేట్ చేసాం, రన్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేసాం. మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో అది తీసుకోండి. డాక్యుమెంట్ టైప్ కిందకి రండి, ఏబీ తీసుకోండి. ఎస్ఏ కూడా తీసుకోవచ్చు. నేను ఏబీ తీసుకుంటున్నాను. నెక్స్ట్ సో ఇవి ఫస్ట్ మనం ఇవ్వాలి, మనం రెగ్యులర్గా ఇవ్వాల్సినవన్నీ కూడా. పని చేద్దాం సార్. ఫస్ట్ 9th month కదా సార్? 9th కరెక్ట్. 9th మార్చ్ అండి, చేంజ్ చేయండి. 8th కాదు, 9th తీసుకోవాలి. 9, 10, 11, 12 కరెక్ట్. కరెక్ట్గా చెప్పారు, వెరీ గుడ్. 9 తీసుకోవాలి మనం. నెక్స్ట్ మంత్ 5th అనుకున్నాం కదా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయండి. మనం ఫాస్ట్ డేటా ఎంట్రీ పైన క్లిక్ చేసి చేయొచ్చు, లేదంటే ఇక్కడ లాస్ట్ లో చూసారా పోస్టింగ్ కి ఇచ్చి కూడా చేసుకోవచ్చు. 40, 50 ఇస్తాం, డబల్ స్క్రీన్ లో చేసినట్లు ఇస్తాం. ఇక్కడ 40 ఇచ్చామనుకున్న అలా చేయొచ్చు, లేదంటే ఫాస్ట్ డేటా ఎంట్రీలో కూడా వెళ్ళొచ్చు. పోనీ మీరు ఫాస్ట్ డేటా ఎంట్రీకి వెళ్ళండి. 40 ఇవ్వండి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్.
అమౌంట్ ఎంత పే చేస్తున్నాం ఎవరి మంత్? ఎగ్జాంపుల్ 25,000 ఇవ్వండి. 50 తీసుకోండి. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పే చేస్తాం. $50 ఇచ్చారు కదా, బ్యాంక్ అకౌంట్ తీసుకోండి, ఎనీ బ్యాంక్ అకౌంట్. నెక్స్ట్ అమౌంట్ 25,000. సో ఎవరి మంత్ 25,000 డిడక్ట్ అవ్వాలి. ఓకే, ఎంటర్ చేయండి. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ 25,000 పే చేస్తాం ఎగ్జాంపుల్. ఓకే, సేవ్ చేయండి. సేవ్. ఇక్కడ చూడండి, డాక్యుమెంట్ నెంబర్ 5001 వాస్ స్టోర్డ్ ఇన్ కంపెనీ కోడ్. అంటే ఇది రికరింగ్ డాక్యుమెంట్, అందువల్ల ఏమవుతుంది, డాక్యుమెంట్ అనేది జస్ట్ స్టోర్ అవుతుంది. అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఏ విధమైన ఎఫెక్ట్ అనేది ఉండదు. ఓకే, క్లియర్ కదా? ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పైన ఏ విధమైన ఎఫెక్ట్ అనేది ఉండదు, జస్ట్ స్టోర్ అయింది. ఇది మనం ఎక్కడ చెక్ చేయొచ్చు? FBD3కి వెళ్ళండి. FBD3 నెంబర్ రిమూవ్ చేసేస్తే, నెంబర్ రిమూవ్ చేయకుండా ఎంటర్ చేస్తే డైరెక్ట్ గా డాక్యుమెంట్ వస్తుంది. ఎంటర్ చేయండి. ఇది రికరింగ్ డాక్యుమెంట్. లేదు, ఇక్కడ బ్యాక్ వెళ్ళండి చెప్తాను. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేయండి, నంబర్ రిమూవ్ చేసి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, ఇక్కడ రికరింగ్ డాక్యుమెంట్స్ అన్ని స్టోర్ అవుతాయి. మీరు ఎన్నైతే క్రియేట్ చేస్తారో అవన్నీ కూడా ఇక్కడ స్టోర్ అవుతాయి అన్నమాట. మనం ఒకటే చేస్తాం. మీరు రెంట్కి శాలరీ చేయొచ్చు, రెంట్కి చేయొచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఇక్కడ ఆటోమేటిక్గా రికరింగ్ డాక్యుమెంట్ అనేది స్టోర్ అయ్యింది. ఓకే, నెక్స్ట్ చూడండి ఏముంది. క్రియేట్ పోస్టింగ్ ఫర్ రికరింగ్ డాక్యుమెంట్ F.14 వెళ్ళండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. డాక్యుమెంట్ నంబర్, నంబర్ అవసరం లేదు, ఇయర్ ఇవ్వండి చెప్తాను. 2024 కిందకి రండి. స్టేట్మెంట్ పీరియడ్ ఉంది కదా, సెటిల్మెంట్ పీరియడ్, ఐఎమ్ సారీ. సో నెక్స్ట్ ఈఎంఐ ఏ రోజు పే చేస్తాం మనం? 05/09/2024 ఇవ్వండి. ఈ రోజు ఫస్ట్ ఈఎంఐ పే చేస్తున్నాం. రన్ షెడ్యూల్ ఏమి ఇచ్చాము? 2024. మీరు ఏదైతే రన్ షెడ్యూల్ ఇచ్చారో రన్ షెడ్యూల్ ఇవ్వండి. 2007 కదా, ఇవ్వండి. రన్ షెడ్యూల్ అనేది 2007 అనేది ఇచ్చేస్తాం. ఇవి ఇవ్వండి, ఇంకేం అవసరం లేదు. ఇవి చేసిన తర్వాత ఒకసారి మీరు ఎగ్జిక్యూట్ చేయండి. సెషన్ వాస్ క్రియేటెడ్. ఓకేనా, రైట్. సెషన్ అనేది క్రియేట్ అయిందంట. చెక్ చేద్దాం. బ్యాచ్ ఇన్పుట్ సెషన్ ఓవర్ యూ SM35 కదా, వెళ్ళండి. అక్కడ క్రియేట్ అయింది చూసారా, ఫస్ట్ లో చూసారా, SAP F120 ఇది అన్నమాట మనం క్రియేట్ చేసింది సెషన్ అనేది. ఓకే, సెషన్ అనేది క్రియేట్ అయింది. సెలెక్ట్ చేసుకోండి దాన్ని. పైన ప్రాసెస్ చూడండి, ప్రాసెస్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ టార్గెట్ హోస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత
ప్రాసెస్ పైన క్లిక్ చేయాలి. ప్రాసెస్ లాస్ట్ లో మెసేజ్ ఏమొచ్చు, బ్యాక్గ్రౌండ్ ఈజ్ ప్రాసెసింగ్ సెషన్. ఓకే, కంప్లీటెడ్. ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. ఓకే, సో అంటే మనం ప్రాసెస్ అంతా చేసేసాం. ఆటోమేటిక్ గా నెక్స్ట్ ఏమవుతుంది, ఈఎంఐ అనేది డిడక్ట్ అవ్వాలి. ఎగ్జాంపుల్ నెక్స్ట్ మంత్ 5th కి 25,000 అనేది మైనస్ అవ్వాలి. చెక్ చేద్దాం. జిఎల్ బ్యాలెన్సెస్ లో చెక్ చేసుకోవాలి. FS10N జిఎల్ బ్యాలెన్సెస్ టీ కోడ్ ఏంటి, FS10N ఇవ్వండి. ఇక్కడ జిఎల్ అకౌంట్ నంబర్ తీసుకుందాము. లోన్స్ అండ్ అడ్వాన్సెస్ అకౌంట్ ఉందా తీసుకొని చెప్తాను. 1 lakh పోస్ట్ చేసాం కదా. ఆ అకౌంట్ నుండి మైనస్ అవ్వాలి, అంతే, ఏం లేదు. ఎగ్జిక్యూట్ చేయండి, చూద్దాం కనిపిస్తుందా, అయిందా లేదా చూడండి. నెక్స్ట్ మంత్ 6th కి అయిందా లేదా, అయిందా లేదా? అయిపోయింది కదా. ఎస్ సార్, మాట్లాడండి. యాక్చువల్లీ ఐఎమ్ నాట్ ఫీలింగ్ వెల్, నాకు ఫుల్. ఎస్ సార్ అయింది సార్. 25,000 కనిపిస్తుంది కదా మనకి. కనిపిస్తుంది కదా, చూడండి ట్రాన్సాక్షన్స్. ఇట్లా మళ్ళీ 7th 5th కి మళ్ళీ 25,000 డిడక్ట్ అవుతుంది. ఇట్లా ప్రాసెస్ అవుతుంది. -75,000 చూపిస్తుంది, చూసారా? ఇట్లా టోటల్ గా రన్ అవుతుంది అనమాట. షెడ్యూల్ ప్రకారం రన్ అవుతుంది. ఇవి రికరింగ్ ఎంట్రీస్. నేను లోన్స్ అండ్ అడ్వాన్సెస్ చెప్పాను. మీకు ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. ఏది కావాలంటే అది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, ఇది సెషన్. రేపు మార్నింగ్ వెయిట్ రేపు మార్నింగ్ డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండి. డాక్యుమెంట్ స్ప్లిట్ నెక్స్ట్ టార్గెట్ ఏంటి మంది చూడండి. 1 hour ఉంటుంది అవన్నీ కూడా. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్, ఈ 2 కంప్లీట్ చేద్దాం. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకారం. డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ అండ్ ప్యారలల్ అకౌంటింగ్, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఓకే, రేపు డాక్యుమెంట్ స్ప్లిట్టింగ్ చెప్తాను. టుమారో, డే ఆఫ్టర్ టుమారో ప్యారలల్ అకౌంటింగ్ చెప్తాను. ఈ 2 మనం కంప్లీట్ చేయాలి. ఇవి మన టార్గెట్ నెక్స్ట్. క్లియర్ కదా, రైట్. సో 1 or 2 members ఉన్నారు, కొంతమంది ఫీజు పే చేయలేదు, క్లియర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.